అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాజకీయం ఒక చదరంగంతో పోల్చారు ఒక మహానుభావుడు. ఆ చదరంగాన్ని కూడా వెనక్కి నెడుతూ రాజకీయం అయితే రోజుకొక మలుపు తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. రానున్న 2024 ఎన్నికల్లో బరిలో ఉండే గెలుపు గుర్రాల కోసమైతే ఇరు పార్టీలు, ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి వైసీపీ, అదేవిధంగా టీడీపీ, జనసేన పొత్తులు అయితే అభ్యర్థుల ఖరారు విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడు వార్తల్లో నిలిచే నియోజకవర్గం చీరాల నియోజకవర్గం. ఈ చీరాల నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరిని బరిలో ఉంచితే ఈసారి చీరాల నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతుందనే ఆలోచనలో తర్జన భర్జన అవుతున్న ఈ సమయంలో కూడా ఒక పేరైతే తెర మీదకి రావడం జరిగింది. అతనే తిరువీధుల శ్రీనివాసరావు. మొన్నటి వరకు వ్యాపార రంగంలో ఉండి టీడీపీకి అభిమానిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చీరాల నుంచి పోటీలో ఉండబోతున్నారని మనకు తెలిసిన సమాచారం. అందులో నిజమెంత? ముఖ్యంగా అతను 2024 ఎన్నికల్లో బరిలో ఉండబోతున్నారా? వారి మాటలు తెలుస్తుంది. సార్ నమస్తే. నమస్కారం. తిరువీధుల శ్రీనివాసరావు నిన్నటి వరకు చాలా ఒక ప్రాంతంలోనే వినిపిన పేరు ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా అయినటువంటి చీరాల నియోజకవర్గంలో కూడా బలంగా వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికలకు టీడీపీ నుండి మీరు బరిలో ఉండబోతున్నారనేది ఒక సమాచారం. అది వాస్తవమా, లేకపోతే అది ఓన్లీ పుకార్లకే పరిమితమైందా? పుకార్ అనేది ఏం కాదండి. ఇక్కడ చేనేత సామాజిక వర్గం చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. మీరు మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, మాకంటూ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 7-8 ప్రాంతాల్లో పెడన కూడా ఇన్ఫ్యాక్ట్ మా చేనేత వర్గం చాలా అధిక సంఖ్యలో ఉన్న ఓటర్లు ఉన్నారు. సో మేమేంటంటే రాజకీయ పరంగా మేము ఇంకా ఇప్పుడు వెనకబడి ఉన్నామని మేము అనుకుంటున్నాం. చేనేత వర్గానికి చెందిన అభ్యర్థిగా నేను అనుకునేది ఏంటంటే మాకు రాజకీయంగా సరైన అవకాశాలు దొరకలేదు అనేది ఒక భావన ఉంది మా దాంట్లో, మా కమ్యూనిటీస్లో కానీ అందరిలో కానీ. సో మేమందరం ఫీల్ అయ్యేది ఒకటే, చేనేతలకి ఇవ్వాల్సిన ప్రాధాన్యం రాజకీయంగా లభించలేదనే ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది మా కమ్యూనిటీలో. సో దీనికి గల కారణాలు మీకు తెలియదు కాదు. వాళ్ళ రాజకీయం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. మా చేనేతలు ఏంటంటే ఎంతో కష్టపడి ఇప్పుడిప్పుడే వృత్తిపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ స్థిరపడ్డారు. అంతేగాని రాజకీయ చైతన్యం లేక కాదు, రాజకీయాల్లోకి రావడం వల్ల జరుగుతున్న ఈ దాడులు కానీ వీటిని ఆలోచించుకుని ఎందుకులే మనకునే పరిస్థితిలో వచ్చేసారు. సో వీళ్ళందరూ ఏంటంటే చీరాల ప్రాంతం ఏంటంటే రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతం. ఇందులోనే ఇక్కడ బీసీ సీట్ అని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు మీరు చూస్తే యాదవ్ కమ్యూనిటీ కానీ, చేనేతల వివిధ వర్గాలు కానీ, మిగతా పల్లెకారులు కానీ, గౌడస్ కానీ అన్నీ చూస్తే 1,00,000 పైగా ఉన్నాయి ఇక్కడ ఓట్లు. ఇది బేసికల్లీ ఒక బీసీ సీటు. సో యాజ్ ఏ బీసీ అభ్యర్థిగా, చేనేత వర్గాలకు చెందిన అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేయడానికైతే సుముఖంగానే ఉన్నాను. దానికేమీ పుకారని నేనేం చెప్పట్లేదు. నేను ఇంతకుముందు నుంచి పార్టీలో 2019 నుంచి చంద్రబాబు గారి దగ్గర నేను పార్టీలో ఉన్నాను. 2019లో ఫస్ట్ నేను మంగళగిరి కోసం ప్రయత్నం చేశాను. అప్పుడు ముందే అక్కడ ఉన్న సమాచారాన్ని బట్టి అవకాశం ఉంటే చేనేతలకి, లేకపోతే లోకేష్ బాబు గారికి ఇస్తారని ముందే తెలియజేశారు. సో ఈ క్రమంలో మేము అప్పుడు లోకేష్ బాబు గారికి ఇచ్చినప్పుడు కూడా మేము అటువంటి డిసప్పాయింట్మెంట్కి గురవ్వలేదు. మేము అందరం కూడా లోకేష్ బాబు గారికి పనిచేసాం అప్పుడు. సో మంగళగిరి నుంచి కాకపోయినా మేము చేనేతకి ఉన్న అవకాశాలను బట్టి టీడీపీ ఇక్కడ ఇస్తే కనుక ఇక్కడ పోటీ చేయడానికి మాకు ప్రాబ్లం లేదు. ముఖ్యంగా నిన్నటి వరకు మీరు టీడీపీ అభిమానిగా ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాలకైతే దూరంగానే ఉన్నారు. ఓకే. కానీ ఈ 2024 ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికల కంటే ఇది విభిన్నంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి పొత్తుల విషయం అయితే, అభ్యర్థుల ఖరారు విషయంలో అయితే మటుకు చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఓకే. అటువంటిది చీరాల నియోజకవర్గంలో ఓకే శ్రీనివాసరావు టీడీపీ తరఫు నుంచి బరిలో ఉంటే ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మాకంటూ ఇక్కడ సామాజికంగా మాకు ఉన్న ఓట్ల పర్సంటేజ్ కానీ అన్నీ కానీ మాకు ఎక్కువే ఉన్నాయి. సో అది కాకుండా మేము అభివృద్ధి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఈ చీరాలకు అభివృద్ధి చేయాలంటే పర్యాటక రంగంగా కానీ, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని తీసుకొచ్చిన ఇక్కడ మీకు చూస్తే చేనేత కళాఖండాలు చాలా అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ ఒక వేవర్శాలను కూడా మేము ఎస్టాబ్లిష్ చేయాలనే ప్లాన్లో ఉన్నాం. వేవర్స్ అందరికీ ఇప్పుడు మంగళగిరిలో ఆల్రెడీ వేవర్శాల అని చెప్పి మేము ఒక కొత్త మిషనరీని ఏర్పాటు చేసుకొని వీళ్ళకి
కావాల్సిన సదుపాయాలు మౌలిక సదుపాయాలు క్రియేట్ చేసాం. అక్కడ ఏంటంటే వీళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తులను చేయొచ్చు. దానికైనా టాటా గ్రూప్ వారి సహాయంతో మేము ఈ ఉత్పత్తులన్నీ వాళ్ళు కొనేటట్లుగా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఆ ప్లానింగ్లో భాగంగా మేము కూడా ఇక్కడ వ్యూవర్స్కి కావాల్సిన కొన్ని సదుపాయాలు వ్యూవర్శాల రూపంలో తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇది మొత్తానికైతే మీ ప్రస్థానం ఓకే. అంటే మీ విద్య, ఉద్యోగం, వ్యాపారాలు ఈ ప్రస్థానం నుంచి రాజకీయ ప్రస్థానం మీ నోటి ద్వారా ఏమని చెప్తారు? విద్య, ఉద్యోగం, రాజకీయం మూడు డిఫరెంటే. చిన్నప్పుడు మనం బాగా చదవాలంటారు, బాగా చదివిన తర్వాత మంచి ఉద్యోగం రావాలంటారు, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి అని పెరుగుతుంది. ఈ రాజకీయ ప్రస్థానం అనేది ఎవరు కోరుకునేది కాదు. సో రాజకీయ ప్రస్థానం అనేది మనలో మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. మనం సమాజానికి ఏమైనా చేయాలనుకున్నప్పుడు రాజకీయంగా ఉన్న అవకాశాలు లేకపోతే వృత్తిపరంగా ఉన్న అవకాశాలు ఫస్ట్ చూస్తాను. నేను చేసే వృత్తిలో నేను సక్సెస్ఫుల్గానే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను. ఇంకా కొంచెం విస్తృత స్థాయిలో మనం సమాజానికి ఏమైనా చేయాలంటే ఈ రాజకీయపరమైన చైతన్యం కూడా మనలో ఉండాలని నేను సెల్ఫ్గా డిసైడ్ చేసుకుని ముందుకు వచ్చాను. మీరు టీడీపీలో 2019 నుంచి ఉన్నారు, కానీ ఇక్కడ సీటు ఇవ్వాలన్నా ఎవరికైనా వద్దన్నా సరే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తప్పనిసరి. మీకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా టీడీపీ అధిష్టానానికి ఉన్న సంబంధం ఎలా ఉంది? నాకు మంచి సంబంధాలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారితో నేను 2019 నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నాకున్న సంబంధాలు అయితే నేను వెళ్ళి అవకాశం ఇవ్వమని అడిగాను జనవరిలో. ఆయనకి నా బయోడేటా అన్నీ కూడా ఇచ్చాను. ఆయనకి ఆల్రెడీ పర్సనల్గా కూడా నా గురించి సమాచారం, నా గురించి అంతా తెలుసు. అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు రాష్ట్రంలో సంచలనం రేపింది. ముఖ్యంగా మీరు టీడీపీ అభిమానిగా ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ముఖ్యంగా మీరు టీడీపీ వైపు మొగ్గు చూపడం గల కారణం? నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ద్వారానే మా అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. మేము ఆ రోజున విజన్ 2020 అని 99లో ఆయన స్టార్ట్ చేసినప్పుడు అందరూ నవ్వారు. కానీ 2004లో మేము ఇంజనీరింగ్ కంప్లీట్ అయినప్పుడు మేము హైదరాబాద్ వెళ్తే మాకు ఒక హోప్ ఉండేది, మాకు ఉద్యోగం వస్తుంది, మేము ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవ్వగలం. అలాగే నాట్ ఓన్లీ ఉద్యోగం, ఆ ఉద్యోగానికి సంబంధించిన అఫిలియేటెడ్ చాలా సంస్థలు లైక్ క్యాబ్స్ అని కానీ రకరకాల బిజినెస్లు కానీ అప్పటి నుంచే మనం చూస్తూ వచ్చాం. ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది మనం చూసాం హైదరాబాద్ నగరంలో. సో ఇట్లాంటి ప్రగతిని సాధించిన ఒక విజనరీ లీడర్కి అలాంటి పరిస్థితి రావడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. అది చాలా ప్రత్యేకించి మేము ఆయన చేసిన అభివృద్ధి పనుల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళం. మేము యాక్చువల్గా మేము ఏదో బెనిఫిట్ పొందలేదు. మేము లబ్ధి అంటే మేము ప్రత్యేకించి డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ టీసీఎస్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ తెచ్చుకుని ఉద్యోగం తెచ్చుకుని ఆ రోజుల్లో ఒక 5 lakhs శాలరీ అనేది మాకు చాలా పెద్ద ఇంపార్టెంట్ పే స్కేల్ అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం. మేము చాలా గౌరవప్రదం కూడా ఉండేది. సో ఇప్పుడు చూస్తే మేము కూడా అదే స్థాయిలో అమరావతిని కూడా ఆశించాం. సో అమరావతిలో కూడా అంతే స్థాయిలో కంపెనీలు వస్తాయి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో. సో ఫ్యూచర్లో కూడా మనం ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళ పర్సంటేజ్ కూడా తగ్గుద్ది, ఇక్కడే మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి చాలా సంతోషంగా ఉన్న టైంలో అనుకోని సందర్భంలో పవర్ చేంజ్ అయింది. ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు రాష్ట్రంలో. అప్పుడు నారా లోకేష్ గారు కూడా ఢిల్లీ స్థాయిలో ఎంత ప్రయత్నాలు చేశారు, ఎలా స్ట్రగుల్ అయ్యారు, పార్టీ పరంగా ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొంది తెలుగుదేశం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. అది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం. యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు నేను అభిమానించే వ్యక్తిగా నేను చాలా బాధపడ్డా. అయితే ముఖ్యంగా అంటే దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. మీరు చంద్రబాబు నాయుడిని అంటే ఆయన ఒక విజనరీని చేశారు. టీడీపీ వైపు ప్రత్యేకించి మొగ్గు చూపడానికి కల్లా ప్రత్యేకమైన కారణం ఏదన్నా ఒక రీజన్? దీనికి కారణం ఏంటంటే మా చిన్నప్పుడు మేము స్కూల్స్లో చదువుకున్నప్పుడు మా ఫాదర్ టీచర్గా పనిచేసేవారు. టీచర్గా పనిచేసేటప్పుడు చాలా స్కూల్స్లో 0% ఉండేది. బిఫోర్ 94, 95 చాలా స్కూల్స్లో పాస్ పర్సంటేజ్ 10th క్లాస్కి వచ్చేప్పటికి 0%, 10%, 20% ఉండేది. ఎప్పుడైతే విద్యారంగంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక సిస్టమ్ని అలవాటు చేసి బ్రిడ్జ్ స్కూల్స్ అని ఇవన్నీ స్టార్ట్ చేసి స్కూల్ డ్రాప్అవుట్స్ని కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో కలపటం, అలాగే విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ మేమందరం ఇంజనీరింగ్ కాలేజీల కోసం మా సీట్ల కోసం ఇక్కడ ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే పక్క రాష్ట్రాలు బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ వెళ్ళి చదువుకోవాలి. నేను కూడా చెన్నైలో చదువుకున్నాను ఇన్ఫ్యాక్ట్. తర్వాత 2000 సంవత్సరంలో కొన్ని కాలేజీలను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరు కూడా మన రాష్ట్రం దాటి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ విద్యార్థి దశలో మాకు కావాల్సింది ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ
అవకాశాలు కలగాలి. మాకు విద్యార్థులు మేము అంతకంటే ఎక్కువ ఆలోచించలేం రాజకీయ పరంగా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడే తీసుకొచ్చారు, మనం అక్కడికి వెళ్ళి డబ్బులు కడుతున్నాం అని చెప్పి అప్పుడు మేము బాధపడ్డాం. యాక్చువల్గా ఇదేదో ఇంకొంచెం ముందే చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ముందే ఆలోచించినట్లయితే మనకి ఇది బాగుండేది అనేది మేము ఆలోచించి అప్పటి నుంచే నేను ఆయన పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ పెంచుకున్నాను అనమాట. ఇప్పుడు 2024 ఎన్నికలు అంటే 14లో మద్దతు తెలిపాడు, 19లో ఒంటరి పోరాటం చేశాడు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఆయన అయితే విజనరీ గల నాయకుడు అని చెప్పేసి అతన్ని ముందుకు నడిపించే ఉద్దేశంతో పొత్తులు అయితే పవన్ కళ్యాణ్ జనసేనని మధ్య చేయడం కలిసి బరిలోకి అయితే దిగుతున్నారు. ఓకే, యాజ్ ఏ టీడీపీ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చెప్పారు, బహిరంగ సభ జరిగినప్పుడు చెప్పారు తనకి ఎలాంటి పరిస్థితుల్లో పొత్తులకి ముందుకు రావాల్సి వచ్చింది అనేది. ఓట్ అనేది స్ప్లిట్ అవ్వకుండా ఇక్కడ ఉంటున్న పరిస్థితుల్ని అండర్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రానికి మళ్ళీ డెవలప్మెంట్ నడపాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రయత్నించారు. అయితే ఆ విధంగానే ఎప్పుడైతే టీడీపీ పార్టీ సైనికులు ఉన్నప్పుడు ఆయన ఆ రకంగా నేను కూడా జనసేన ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వ్యక్తిగతంగా కూడా నిన్న సభలో ఆయన చెప్పారు, రాజకీయాలు ఏం సంపాదించలేదు, అలాగే ఏదైనా సాధించాలని నాకు కూడా అధికారంలో బాగుంటుంది సదుద్దేశంతోనే పొత్తుల్లోకి వచ్చారని. పార్టీ గెలుపు కోసం అయితే కృషి చేస్తాం. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు మీద కేసులు బనాయించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ టైంలో టీడీపీ క్యాడర్ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఓకే, ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు బయట వస్తారా రారా, అసలు ఏంటి జైల్లోనే అతను ముగిసిపోతున్నాడు అని ఒక వార్తలు కూడా అయితే వచ్చాయి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో నాకు ఆయన మీద ఉన్న అభిమానానికి యాక్చువల్గా నేనైతే కొంత పర్సనల్గా ఫీల్ అయ్యాను. సో మీ కేసులు అంటారు, మిగతా విషయాలన్నీ కోర్టు పరిధిలో ఉన్న అంశాలు అవన్నీ. సో కోర్టు పరిధిలో ఉన్న అంశాలను మనం మాట్లాడకపోవడం మంచిది. ఇప్పుడు రాజకీయ విషయానికి వస్తే చీరాల నియోజకవర్గం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో చీరాల నియోజకవర్గం ప్రత్యేకం. ఓకే, ఎప్పుడు వార్తలో ఉంటుంది, సంశయాత్మకం. ఓకే, అందులోనూ ఇక్కడ ఇప్పటికీ స్థానిక శాసనసభ్యుడు ఉన్నటువంటి కర్ణం బలరామ కృష్ణమూర్తి, మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతులు సునీత, వీళ్ళు మహామోహులు ఇప్పుడు రాజకీయంలో ఇక్కడ నడుస్తున్నారు. ఓకే, మీరు రాజకీయంగా ఇప్పుడిప్పుడే అడుగులు వేయబోతున్నారు. ఓకే, వారిని మీరు ఏ విధంగా ఎదుర్కొని పోతున్నారు? అసలు ఎదుర్కోగలిగే శక్తి మీకుందని అంటారు? ఎదుర్కోగలిగే శక్తి అనేది మనం చేసే పనులను బట్టి ఉంటుందండి. జనాలు మనల్ని విశ్వసించేది ఎప్పుడంటే మనం ఒక కన్స్ట్రక్టివ్గా రాజకీయం చేయడం, కన్స్ట్రక్టివ్గా అభివృద్ధికి కావాల్సిన అడుగులు వేసినప్పుడే జనాల్లో మన మీద విశ్వసనీయత వస్తుంది. అంతేగాని మనం ఏదో వాళ్ళు ఏదో అందం స్థాయిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళని మనం ఎదుర్కోలేమనే పరిస్థితులు అయితే ఏం లేవు. ఇక్కడ నేను చూశాను, ప్రజల్లో చాలా చైతన్యవంతులు వీళ్ళు. సో నేను అనుకోవడం 100% ఇక్కడ ప్రజా మద్దతు నాకే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పటికే టీడీపీ భారాన్ని కొంతమంది మోస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఎంఎం కొండయ్య, అదేవిధంగా గతంలో కూడా పాలేటి రామారావు, వీళ్ళంతా కొద్దిగా టీడీపీకి క్యాడర్కి దగ్గరగా ఉన్న వ్యక్తులు. ఓకే, వీళ్ళందరికీ కలుపుకొని 2024 ఎన్నికలు ఒకవేళ మీ సీటు చీరాల నుంచి అనివార్యమైన పరిస్థితుల్లో వీళ్ళందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు కలుగుతారు? యాక్చువల్గా టీడీపీ యాక్టివిస్ట్ ఎవరున్నా సరే, లీడర్స్ అని కానీ ఎవరినైనా కానీ కార్యకర్తలను అందరినీ కలుపుకునే వెళ్తాము. ఆల్రెడీ ఆ పనిలో మేము ఆల్రెడీ కలుస్తూ ఉన్నాము. ఇక్కడ కొంతమంది మాకు మా కమ్యూనిటీ పరంగా ఉన్న పెద్దలను కానీ, లేకపోతే టీడీపీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాడర్ని కానీ మేము కలుస్తూనే ఉన్నాం. మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలందరినీ కూడా ఆల్రెడీ కలిసి మేము వాళ్ళ మద్దతు కోరడం జరిగింది. వాళ్ళందరూ కూడా సుముఖంగానే ఉన్నారు. అంటే పార్టీలో అంతర్గతంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇవన్నీ సర్దుకొని అవన్నీ పరిష్కరించుకుంటాం. ఇప్పుడు రేపు ఎల్లుండి 2-3 రోజుల్లో నారా లోకేష్ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటన అయితే ఉంది. ఓకే, దాంట్లో ఏమైనా ప్రత్యేకించి మీ సైడ్ నుంచి మీరు ఏదన్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారా? మీకు ఏదైనా నిర్దేశమైన సమాచారం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సమాచారాన్ని బట్టి మేము మా యాక్టివిటీస్ ఏంటో మేము ప్లాన్ చేసుకుంటాం. 2-3 డేస్లో ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నిన్నటి వరకు మంగళగిరికే పరిమితమైన శ్రీనివాస్ ఒకవేళ సీటు టీడీపీ నుంచి కన్ఫర్మ్ అయిన పక్షంలో చీరాల నుంచి బరిలో ఉండబోతున్నారు. ఇక్కడ పూర్తిగా మీకు కొత్త. ఇక్కడ కేవలం సామాజిక వర్గాన్నే బేస్ చేసుకుని వెళ్ళిపోతారా? ఇక్కడ రాజకీయ పరిస్థితుల్ని ఏ విధంగా మీరు
కలుపుకొని అదేవిధంగా రాజకీయ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొని అసలు ఆ పరిస్థితులను మీరు ఏ విధంగా డైజెస్ట్ చేసుకొని ముందుకెళ్ళిపోతారు? మంగళగిరికే పరిమితం అనేది అవాసం. నేను చెన్నైలో చదువుకున్నాను, చెన్నైలో ఉద్యోగం చేశాను, బాంబేలో ఉద్యోగం చేశాము, దుబాయ్లో ఉద్యోగం చేశాం, జమ్మూ కాశ్మీర్లో బిజినెస్ చేశాను, బీహార్లో బిజినెస్ చేశాను, హైదరాబాద్లో బిజినెస్ చేశాను. సో అక్కడ కూడా రాజకీయ ఒత్తిళ్ళు మాకు ఉన్నాయి. ఎప్పుడైతే మేము కాంట్రాక్ట్స్ చేస్తున్నప్పుడు మాకు ఉండే రాజకీయ ఒత్తిళ్ళు మాకు ఉంటాయి. సో అట్లన్నింటినీ అధిగమించాం. సో చీరాలను కూడా మేము ఈజీగా అధిగమిస్తాం. కానీ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకునే విధంగా 175 నియోజకవర్గాల్లో చీరాల రాజకీయం కొద్దిగా ఎప్పుడు విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది. వివాదం జరగకుండా జరిగిన ఎన్నికలు అంటూ ఇక్కడ చీరాల నియోజకవర్గం లేదు. ఓకే, దాన్ని మీరు తట్టుకొని ముందుకు వెళ్తారా లేదా అనేది ఒక డౌట్. వివాదాలు అనేవి ప్రతి చోట ఉన్నాయి. ఆ మాటకు వస్తే చీరాలు ఒకటే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ వివాదాలు ఉంటాయి. సో వివాదాల జోలి మనం వెళ్ళాలా లేకపోతే వెళ్లకుండా కూడా మనం వివాదాలని ఎలాగోలా మనం సబ్సైడ్ చేసి ముందుకెళ్ళాలనేది కూడా మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది. సో మేము వివాదరహితంగానే ముందుకెళ్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తుతోటి వెళ్తుంది. ఓకే, ఇప్పటికే చీరాల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా నేను బరిలో ఉండబోతున్నానని చెప్పేసి ఆమంచి స్వాములు ప్రకటన చేసుకున్నాడు. పనులు కూడా ప్రారంభించుకున్నారు, పనులు కూడా చేస్తున్నాడు. ఒకవేళ అతను అనివార్యమై అతను చీరాల నుంచి బరిలో ఉంటే ఓకే, మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మేము పార్టీ ఇంట్రెస్ట్లోనే ఉంటాం, కానీ మేము వ్యతిరేకించేది ఏమి ఉండదండి అందులో. సో జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నాయని మాకు ముందు నుంచే తెలుసు. సో అలాగే ఆ విధంగానే పార్టీ క్యాడర్ కూడా అలానే ఉంది ఆల్రెడీ. సో అందులో ఎటువంటి సమస్యలు ఉండవు. ఆమంచి స్వాములు గారికి వస్తే వీ వెల్కమ్ దట్ డెసిషన్ అనమాట. ఒకవేళ మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యి ఆమంచి స్వాములు ఆయన పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తారని మీకు నమ్మకం ఉంది. ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైనా నమ్మకం ఉంది. అలాగే నాయకులు కూడా సహకరిస్తారని నమ్మకం ఉంది. అంటే గతంతో పోల్చుకుంటే స్వాములు ఈసారి అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉండబోతున్నాడు. ఎందుకంటే తమ్ముడిని విభేదించి మరీ రాజకీయాల్లోకి వచ్చాడు. కాకపోతే ఈసారి ఆయన స్టాండ్ విభిన్నంగా ఉండబోతుంది అనేది ఒక సమాచారం. ఓకే, అది ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళబోతారు అనేది పెద్ద ప్రశ్న. పర్సనల్ ఎజెండాలు ఏమి ఉండవండి. పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళ పనిచేస్తాం. రెండు పార్టీల నుంచి ఎవరు కామన్ అభ్యర్థి అయితే వాళ్ళకి సహకరించుకుంటాం. అయితే మొత్తానికైతే చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మీ పేరు ప్రకటించిన నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ అజెండాతోటి కాకుండా తిరువీధుల శ్రీనివాసరావు ప్రత్యేకమైన చీరాల నియోజకవర్గాన్ని మీరు పెట్టుకున్న ఏదైనా ఎజెండా ఏమైనా ఉందా? అభివృద్ధి అండి. చీరాల ప్రాంతం చాలా వరకు వీవర్స్కి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వీవర్స్ చాలా సఫర్ అవుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు అందుతున్న చేనేత నేస్తం కానీ ఈ వీటన్నిటిని గురించి ఆలోచిస్తే మనం చేనేతలకి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో మేము అనుకున్నట్లుగా మేము ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ మంగళగిరిలో ఇంప్లిమెంట్ అయింది, వీవర్శాల అనేది. ఆ వీవర్శాలను తీసుకుని చీరాల వీవర్స్కి మాత్రం కంపల్సరీగా మేము టాటా గ్రూప్తో టైప్ చేసి వాళ్ళ ఉత్పత్తులకి ఎక్కువ ధరలు వచ్చేటట్లయితే చేస్తాం. సో అలాగే చీరాల్లో కూడా కొంచెం అండర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ ఫ్లైఓవర్స్ ఇలాంటివి కావాల్సిన రైల్వే క్రాసింగ్ దగ్గర. సో అట్లాంటివి కూడా మేము వాటి గురించి ఆలోచిస్తాం. ఇది మొత్తానికైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా తెర మీదకు వచ్చిన కొత్త పేరు తిరువీధుల శ్రీనివాసరావు. సీటు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా కూడా 2024 ఎన్నికలకు ముందు పోతాను, అదేవిధంగా గెలుపు అయితే ఖచ్చితంగా సాధిస్తాను. నాకు రాజకీయం ఇక్కడ కొత్త కానీ నాకు రాజకీయం అయితే ఎప్పుడు పాతాను. ఇక పొత్తుల విషయానికి వస్తే ఆమంచి స్వాములు కానీ ఇక టీడీపీతో ఎవరెవరైతే పొత్తులు ఉన్నారో వారందరూ కూడా కలుపుకొని విజయమైన లక్ష్యంగా అయితే ముందుకు పోతాను అని కూడా తెలియజేస్తున్నారు మనతోటి తిరువీధుల శ్రీనివాసరావు గారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చీరాల, ఉమ్మడి ప్రకాశం జిల్లా.